రైస్ మిల్ ఇండస్ట్రీలో అసలు ఏం జరుగుతోంది? రైస్ మిల్లర్ల సంఘం పేరుతో వచ్చిన ప్రజాప్రతినిధుల అధికారిక గుర్తింపు ఏంటి? ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి మిల్లర్పై ఒకే ప్రమాణాలతో విచారణ జరుగుతోందా? రైస్ మిల్ ఇండస్ట్రీలో అసలు దోషులెవరు? ఎవరిని కాపాడుతున్నారు? ఎవరిపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నారు? లెట్స్ వాచ్ దిస్ వీడియో. హాయ్, హలో, వెల్కమ్ టు E6 టీవీ. తెలంగాణ రైస్ మిల్ ఇండస్ట్రీలో ఇప్పుడు అసలు ఏం జరుగుతోంది? ప్రభుత్వ ధాన్యం మిల్ ఇండస్ట్రీలో ఇప్పుడు అసలు ఏం జరుగుతోంది? ప్రభుత్వ ధాన్యం దారి మళ్లించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక్క గింజ కూడా లెక్క తప్పినా వదిలేది లేదని హెచ్చరించింది. అయితే ఇదే సమయంలో జరిగిన ఒక అధికారిక సమావేశం ఇప్పుడు కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. మంత్రి, ఉన్నతాధికారులు, విజిలెన్స్ అధికారులు పాల్గొన్న కీలక సమావేశంలో అధికారిక హోదా లేని వ్యక్తులు ఎలా పాల్గొన్నారు అన్నదే ఇప్పుడు ఒక ప్రధాన ప్రశ్నగా మారింది. ప్రభుత్వ ధాన్యం అక్రమాలపై జరుగుతున్న విచారణ జరుపుతున్న సమయంలో అవే వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారని కొందరు మిల్లర్లు చెప్తున్న వ్యక్తులు అధికారిక సమావేశాల్లో కనిపిస్తే అనుమానాలు రావడం సహజమే. అసలు ఈ సమావేశానికి వారిని ఎవరు పిలిచారు? ఏ హోదాతో వారిని ఈ సమావేశంలో కూర్చోబెట్టారు? వారికి ప్రభుత్వం నుంచి ఏమైనా అధికారిక గుర్తింపు ఉందా? లేక రైస్ మిల్లర్ల సంఘం పేరుతో ప్రభుత్వ నిర్ణయాలపై ప్రభావాలు చూపుతున్నారా? ఇవే ఇప్పుడు తెలంగాణ రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న కీలక ప్రశ్నలు. తెలంగాణ సచివాలయంలో సివిల్ సప్లైస్ శాఖకు సంబంధించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఉన్నతాధికారులు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని అక్రమంగా విక్రయించిన, ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని దారి మళ్లించిన, ప్రజాధనానికి నష్టం కలిగించిన ఎంతటి వారినైనా సరే వదిలిపెట్టేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా స్వాగతించాల్సిందే. కానీ ఇక్కడే ఒక అసలు ప్రశ్న మొదలవుతోంది. చర్యలు అందరిపైన సమానంగా ఉంటాయా? లేక కొందరిపైనే పరిమితంగా అవుతాయా? రాష్ట్రంలోని నిబంధనలకు లోబడి వ్యాపారం చేస్తున్న మిల్లర్లు వ్యక్తం చేస్తున్న ప్రధాన అభ్యంతరం ఇదే. తప్పు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటున్నారు. కానీ ఎవరిపై ఆరోపణలు ఉన్నాయో వారినే ప్రభుత్వ అత్యున్నత స్థాయి సమావేశంలో కూర్చోబెడితే దాని వెనుక ఉన్న కారణం ఏమిటన్నదే తమకు అర్థం కావడం లేదని చెప్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ ధాన్యం అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని అంటున్నారు. మరి మరోవైపు అదే వ్యవహారంపై ఆరోపణలు ఎదుర్కొంటున్నారని మిల్లర్లు చెప్తున్న వ్యక్తులు అధికారిక సమావేశాల్లో కనిపిస్తే ప్రభుత్వ చర్యలపై నమ్మకం ఎలా కలుగుతుందని ప్రశ్నిస్తున్నారు. మిల్లర్ల వాదన ప్రకారం వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ధాన్యం, బియ్యం లావాదేవీల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. అయితే అసలు పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి నష్టం కలిగించిన వారందరిపైన సమగ్ర విచారణ జరుగుతోందా? లేక కొంతమందిని ఎంపిక చేసుకొని తనిఖీలు, కేసులు, చర్యలు జరుగుతున్నాయా? ఇది నిజమా కాదా అన్నది ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇక కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక రైస్ మిల్లర్ విషయమై కూడా మిల్లింగ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ వ్యక్తిపై గతంలోనే పలు ఆరోపణలు ఉన్నాయని కొందరు మిల్లర్లు చెప్తున్నారు. అయితే అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అధికారిక సమావేశంలో ఎలా పాల్గొన్నారు అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఆయనకు ఏమైనా అధికారిక హోదా ఉందా? ఎవరు ఆహ్వానం మేరకు ఈ సమావేశానికి వచ్చారు? మిల్లర్ల ప్రతినిధిగా ఆయనకు గుర్తింపు ఇచ్చారా? ఇచ్చి ఉంటే దానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఏంటి? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. ఆరోపణలు ఉన్నంత మాత్రాన ఎవరిని దోషిగా తేల్చలేం. అదే సమయంలో ఆరోపణలు ఉన్న వ్యక్తికి ప్రభుత్వ అధికారిక సమావేశంలో స్థానం కల్పించినప్పుడు పారదర్శకతపై ప్రశ్నలు రావడం కూడా సహజమే. ఇదే సమయంలో నిబంధనలకు లోబడి పనిచేస్తున్న మిల్లర్లు మరో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. కానీ తప్పు చేసిన ప్రతి ఒక్కరిపై ఒకే విధమైన చర్యలు ఉండాలని స్పష్టం చేస్తున్నారు. జిల్లా అయినా, వ్యక్తి అయినా, రాజకీయ పరిచయాలు అయినా, సంఘం పదవి అయినా చట్టానికి మినహాయింపు కాకూడదని మిల్లర్లు అంటున్నారు. చట్టం అందరికీ ఒకటే అయితే చర్యలు కూడా అందరికీ ఒకేలా ఉండాలి.
లేకపోతే నిజాయితీగా పనిచేస్తున్న మిల్లర్లలోనే ప్రభుత్వంపై అనుమానాలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం, సివిల్ సప్లైస్ శాఖ సంబంధిత అధికారులు కొన్ని కీలక ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అధికారిక హోదా లేని వ్యక్తులు ఉన్నత స్థాయి సమావేశంలో ఎందుకు పాల్గొన్నారు? వారికి ఎవరు అనుమతి ఇచ్చారు? రైతు మిల్లర్ల సంఘం పేరుతో వచ్చిన ప్రతినిధులకు అధికారిక గుర్తింపు ఏంటి? ప్రభుత్వ ధాన్యం అక్రమాలపై జిల్లాల వారీగా ఎంత నష్టం గుర్తించారు? ఇప్పటి వరకు ఎంతమందిపై కేసులు నమోదు చేశారు? ఎంత మొత్తంలో ప్రభుత్వ బకాయిలను రికవరీ చేశారు? ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి మిల్లర్పై ఒకే ప్రమాణాలతో విచారణ జరుగుతోందా? రాజకీయ లేదా ఇతర ప్రభావాలకు అతీతంగా విచారణ జరుగుతుందని ప్రభుత్వం ఎలా నిరూపిస్తుంది? ఇవన్నీ ఇప్పుడు సమాధానం కోసం ఎదురు చూసిన ప్రశ్నలు. ప్రభుత్వ ధాన్యం ప్రజల ఆస్తి. దాన్ని దారి మళ్లించినా, అక్రమంగా విక్రయించినా, ప్రభుత్వానికి నష్టం కలిగించినా ఎవరైనా సరే చట్టం ముందు సమాధానం చెప్పాల్సిందే. అదే సమయంలో నిజాయితీగా వ్యాపారం చేస్తున్న మిల్లర్లను అనవసరంగా వేధించకుండా తప్పు చేసిన వారిని మాత్రమే ఆధారాలతో గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వ సమావేశాలు పారదర్శకంగా ఉండాలి, ఆధారంగా కాకుండా ఆధారాల ఆధారంగా ఉండాలి. లేకపోతే ప్రశ్నలు మరింత పెరుగుతాయి. రైస్ మిల్ ఇండస్ట్రీలో అసలు దోషులు ఎవరు? ఎవరిని ఎవరు కాపాడుతున్నారు? ఎవరిపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నారు? ప్రభుత్వ వ్యవస్థలోకి అనధికారిక వ్యక్తులకు ఇంత ప్రాధాన్యత ఎందుకు? ఈ ప్రశ్నలకు సమాధానాలు రావాల్సిందే. E6 టీవీ ఈ వ్యవహారంపై అందుబాటులో ఉన్న ఆధారాలు, అధికారిక రికార్డులు, మిల్లర్ల వాదనలు, సంబంధిత అధికారుల స్పందన ఆధారంగా మరింత లోతైన పరిశోధన కొనసాగిస్తుంది. ప్లీజ్ కీప్ వాచింగ్ E6 టీవీ.